ఈరోజు హ్యాపీ మదర్స్ డేనండి. నాకు జన్మనిచ్చిండే తల్లి ఒకరైతే, నాకు పెంచిండే తల్లి మరొకరండి. ఒకరు జన్మనిస్తే ఇంకొకరు నాకు సంస్కారం నేర్పినారండి నాకు. నిజంగానే తల్లికి చాలా విలువ ఇవ్వాలండి. తల్లికి విలువ ఇచ్చినప్పుడే సమాజంలో మనకు గౌరవం అనేది ఉంటుందండి. ఎవరికైనా కానీ తల్లికి విలువ ఇచ్చినప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందండి. నాకు ఇప్పుడే నాకు ఈ నిమిషమే తెలుసండి మదర్స్ డే అనేది. అందుకే నేను గుడి దగ్గరకు వచ్చిన. ఎందుకంటే తల్లి అంటే ఒక పవిత్రమైన ఒక ఇదండి. తండ్రి చెడ్డవాడు ఉంటాడు, కానీ తల్లి ఎప్పుడు చెడ్డది ఉండదండి తల్లి. పిల్లలు మంచిగా కోరుతుందండి. ఎలాంటి తల్లి అయినా కూడా పిల్లలు మంచిగా కోరుతుందండి. చెడ్డ తల్లి ఎప్పుడు నేను వినలేదు, నేను చూడలేదండి. చెడ్డ తల్లి అనేది ఉండదు. మంచి పిల్లలు ఎంత చెడ్డవాళ్ళైనా కూడా మంచిగా కోరుతుంది. సమాజంలో విని పిల్లలు తల్లిని కొట్టేవాళ్ళు కూడా ఉండారండి. కానీ వాళ్ళు కుక్కచావు చేస్తారండి ఎప్పటికే. కానీ అంతే సమాజంలో అంతే పదంతులు అవమానించబడతారండి వాళ్ళు. తల్లిని ఎప్పుడే కానీ తిట్టకూడదు, అనరాని మాటలు అనకూడదు. సమాజంలో అగౌరవంగా చూడకూడదండి తల్లిని. 10 మందిలో అవమానిస్తే వాళ్ళు ఒక 20 వంతులు వాళ్ళు అవమానించబడతారండి ప్రపంచంలో, ఈ సమాజంలో. కానీ తల్లిని ఎప్పుడే కానీ వాళ్ళు అవమానించకూడదు. వాళ్ళు అంతకంత కర్మ అనుభవిస్తారు. చెప్పిండే వాళ్ళే కర్మ అనుభవిస్తారండి. వినిండేవాళ్ళు కాదు, చెప్పించిండేవాళ్ళే కర్మ అనుభవిస్తారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు కదండి, అనుభవించే తీరుతారు. ఆ కర్మ ఎక్కడికి పోదు. మనం హ్యాపీగానే ఉంటామండి. అనిపించుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, కానీ చెప్పించిండేవాళ్ళు కర్మ అనుభవిస్తారు. తల్లి మీద పిల్లలకి చెప్పకూడదండి ఎప్పుడే కానీ. తల్లి మీద పిల్లలకు చెప్పకూడదు ఎప్పుడే కానీ. అందుకని పిల్లలకి చెప్పకూడదండి ఎప్పుడే కానీ. తల్లి మీద ఎవరే కానీ చెప్పకూడదు. వాళ్ళు చెప్పినా కూడా వయసు ఏం చిన్నగా ఉంటుందండి. తల్లి మీద చెప్తే ఎలా అంటారు, తల్లిని ఎలాగో అగౌరవించబడతారు సమాజంలో. అది డైరెక్ట్గా ఎలాంటి మాటలు అంటారండి. కొంతమంది పిల్లలు ఉంటారు, ఎంత దుర్భాషలు ఆడతారండి. నిజంగా కుక్కచావు చస్తారు అలాంటి వాళ్ళు. నిజంగానే కుక్కచావు చచ్చి సమాజంలో ఎంత అవమానించబడతారండి అలాంటి వాళ్ళు. చాలామంది అలాంటి వాళ్ళు వాళ్ళు పైకి రారండి. అలాంటి వాళ్ళు పైకి రారు. చాలా కష్టాలు పడతారు. చాలా వాళ్ళకి అసలు వాళ్ళకి పుట్టుగతులే ఉండవండి. వాళ్ళకి పుట్టుగతులే ఉండవు. తల్లిని అవమానించకూడదండి ఎప్పుడే కానీ. తల్లి ఒక మాట ఏమన్నా దుఃఖం వచ్చింది, ఒక మాట అనిందంటే వాళ్ళు సర్వనాశనం అయిపోతారండి వాళ్ళు. నిజంగానే